మీరు ఎప్పుడైనా బెంగళూరు హొస్కోటలో ఉన్న కాటేరమ్మ టెంపుల్కి ఎప్పుడైనా విజిట్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. కాటేరమ్మ టెంపుల్ ఎందుకు ఫేమస్సో మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి. ఈ వీడియోలో హొస్కోట నుంచి కాటేరమ్మ టెంపుల్ అయితే వెళ్తున్నాను. నేను మా సిస్టర్ అయితే వెళ్తున్నాము. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేనైతే హొస్కోట నుంచి రక్త కాటేరమ్మ టెంపుల్ అయితే వెళ్తున్నాను. సో ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్స్ దాకా అయితే ఉండిద్ది ఈ టెంపుల్. ఈ టెంపుల్ ఎందుకు ఫేమస్ అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతున్నాయని ఈ టెంపుల్ అయితే ఫేమస్ అనమాట. సో అక్కడ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఒక కోకోనట్ అయితే ఇస్తారు, రెడ్ క్లాత్ లో చుట్టిన కోకోనట్. ఆ కోకోనట్ తీసుకొని మనం అక్కడ ఒక ట్రీ ఉండిద్ది. సో ఆ ట్రీ అయితే మనం 108 ప్రదక్షిణ అయితే చేయాలన్నమాట. సో అది చేసిన తర్వాత మళ్ళీ మనం వాళ్ళు ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎన్ని వారాలు రమ్మంటే అన్ని వారాలు వెళ్ళాలి. మా సిస్టర్కి అయితే 9 వారాలు రమ్మని చెప్పారు. అండ్ వేరే పూజ ఏదో ఉందంట మధ్యలో, సో వాటికి కూడా రమ్మని చెప్పారు అనమాట. సో అవన్నీ వస్తే కోరిక నెరవేర్తే అని అక్కడైతే నమ్మకం. అండ్ లోపల ఇంకోటి ఏంటంటే గుడి లోపలికి వెళ్తాం కదా, సో అక్కడైతే కాయిన్స్ అయితే ఇస్తారు. కాయిన్స్ ఇచ్చిన తర్వాత ఆ కాయిన్స్ ని మనం ఆ గుడి వాల్ ఉండేది కదా, సో ఆ వాల్ కి స్టిక్ చేసినట్లయితే అదైతే అక్కడే ఉండాలి. సో అక్కడే ఉన్నట్టయితే మన కోరిక నెరవేరిద్దంట. లేదంటే అది కింద పడిపోయేది కదా కొన్నిసార్లు, సో లేదంటే అప్పుడు మన కోరిక నెరవేరదంట. సో అలా కూడా ఒక నమ్మకం ఉంది. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వెళ్ళి ఇవన్నీ ట్రై చేస్తుంటే కింద కామెంట్ చేయండి. ఇక్కడ పెద్ద రక్త కాటేరమ్మ విగ్రహం అయితే ఉంది. సో ఆ విగ్రహం ఎదురు లాక్స్ అయితే ఉన్నాయి, చాలా లాక్స్ అయితే ఉన్నాయి. నేను ఈ వీడియో ఆల్రెడీ అయిపోయిన తర్వాత అయితే వాయిస్ అయితే రికార్డ్ చేస్తున్నాను. సో అందుకనే నేను ఆల్రెడీ చూశాను, అందుకనే ఇట్లా చెప్తున్నాను అనమాట. విగ్రహం ఎదురు లాక్స్ అయితే ఉన్నాయి, మనకి ఇంటికి వేసుకుంటాం కదా లాక్స్. సో ఆ లాక్స్ అయితే వేస్తున్నాయి అనమాట. అది ఎందుకో అక్కడ వాళ్ళని అడిగాను కానీ కొంచెం అంటే వచ్చే వాళ్ళని అడిగాను, అక్కడ ఉన్న వాళ్ళని అడగలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే తెలియదు అన్నారు. నేనైతే సొంత ఇల్లు కోసం అట్లా చేస్తున్నారేమో అనుకున్నాను. ఇంకా ఏంటంటే అక్కడ ఇంకో నమ్మకం ఏంటంటే వాళ్ళు వచ్చిన వాళ్ళకి వాళ్ళ రిలేటివ్స్ కానీ వేరే వాళ్ళ హస్బెండ్స్ కానీ ఎవరికైనా సరే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఏమైనా ఉంటే, లేదంటే ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాళ్ళు అక్కడ మన కోరికలు రాసి పేపర్ మీద కానీ లేదంటే వేరే దాని మీద రాసి అక్కడ స్టిక్ చేస్తే మనకు కోరికలు నెరవేరుతాయి అని ఇంకొక నమ్మకం ఉందన్నమాట. నేనైతే టాబ్లెట్స్ చూశాను, ఒక పేపర్స్ లో వాళ్ళ సమస్యలు రాసి పెట్టడం చూశాను. అండ్ ఫొటోస్ ఉంటాయి కదా, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా అక్కడ అతికిచ్చి ఉన్నాయి. అండ్ ఇంకా మనకి చెప్పాలంటే నేను చిన్న ఇవి ఉంటాయి కదా, ఇవేంటి మనకి లిక్కర్ చిన్న 250 ml ప్యాక్స్ వస్తాయి కదా, సో అవి కూడా స్టిక్ చేసి ఉన్నాయి. సో అంటే వాళ్ళు మందు మాలని చెప్పేసి అక్కడ స్టిక్ చేసి ఉంచారు. సో ఇవన్నీ నెరవేరలేదో నాకైతే తెలియదు అనమాట. మీరు ఎప్పుడైనా చూసుంటే, మీరు ఇక్కడ ఎప్పుడైనా విజిట్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. మామూలుగా నేనైతే గూగుల్ ఫొటోస్ లో చూశాను. గూగుల్ ఫొటోస్ లో ఎప్పుడు లాక్డౌన్ ముందుది ఫోటో ఉంది. సో స్ట్రీట్ వ్యూలో చూడండి మీరు కూడా. అప్పుడైతే అసలుకి ఇంత వ్యూ అయితే లేదు, అప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనుకుంటా. మేము వెళ్ళినప్పుడైతే అక్కడ ఓన్లీ ఒక గుడి ఉంది, చిన్న గుడి, అది పెద్ద గుడి కూడా కాదు, చిన్న గుడి. దాని ఎదురు వచ్చేసరికి రక్త కాటేరమ్మ టెంపుల్ అయితే ఉండిద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ గుడి లోపలికి వెళ్ళడానికి మనం ఫ్రీ దర్శనం అయితే ఉండిద్ది. అట్లా కాకుండా మీకు కోకోనట్ కావాలి అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఇది ఉండిద్ది కదా, సో దానికి తీసుకోవాలంటే కోకోనట్ కోసం మీరు కోకోనట్ కోసం 200 రూపీస్ అయితే పే చేయాలి. అండ్ నెక్స్ట్ మీరు కోకోనట్ తీసుకొని దర్శనానికి వెళ్ళాలంటే 50 రూపీస్. సో టోటల్ 250 రూపీస్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి దీనికి స్పెషల్ వే కూడా ఉందన్నమాట. అంటే కొంచెం ఫాస్ట్కి వెళ్ళడానికి. నేను వెళ్ళినప్పుడు అయితే మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాము. సో ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి లైన్ అయితే కొంచెం ఉంది. ఆ లైన్ దాటుకొని వెళ్ళాలంటే మీరు కోకోనట్కి అయితే 300 అండ్ దర్శనానికి 100, సో మొత్తం 400 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంది. కొంచెం ఫాస్ట్గా వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రెండు ఒకటే. అండ్ అక్కడ ఫొటోస్ వీడియోస్ కొంచెం ఫాస్ట్గా తీసుకోవచ్చు, అంత రిస్ట్రిక్షన్ ఏం లేదు కానీ కాకపోతే
అక్కడ ఉన్న వాళ్ళు తీసుకొనివ్వట్లేదు. అంటే కొంచెం ఫాస్ట్గా మూవ్ అవ్వాలి, వెనక లైన్ ఉంది కదా, సో అట్లా అని చెప్పేసి ఫొటోస్ అయితే కొంచెం లేట్గా తీసుకొని ఇస్తున్నారు. అంటే ఐ మీన్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మీరు తీసుకోవాలనుకుంటే కొంచెం ఫాస్ట్గా తీసుకొని లైన్లో నుంచి వెళ్ళిపోవాలి. అక్కడ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా పంపించేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లోకల్సే అనుకుంటా. అండ్ బస్సులు ఫ్లూయెన్సీ విషయానికి వస్తే ఫ్రీక్వెంట్గా బస్సులు అయితే ఉన్నాయి. హొసకోట నుంచి ఈ కంబలపుర ఈ టెంపుల్కి అయితే, ఇది వచ్చేసరికి రక్త కాటారమ్మ టెంపుల్. ఈ టెంపుల్కి మనకి 20 నుంచి 25 రూపీస్ అయితే టికెట్ తీసుకుంటారు. మ్యాక్సిమం 20 లోపే అవ్వచ్చు అనుకుంటా. మేము పాస్ తీసుకున్నాము. సో మేము హెబ్బాల నుంచి వెళ్ళాము. హెబ్బాల నుంచి హొసకోట నుంచి డైరెక్ట్ టెంపుల్కి అయితే బస్సెస్ ఉన్నాయి. నేను ఇప్పుడు పక్కన మీరు చూస్తున్నారు కదా, సో వే అయితే కొంచెం టెంపుల్ విలేజ్ కదా, సో వన్ వేనే ఉంది. బస్సెస్ అయితే మీకు ఫ్రీక్వెంట్గా ఉన్నాయి. మీకు అసలు ఇబ్బంది పడే అవసరం లేదు. బస్సెస్ అయితే చాలా ఫ్రీక్వెంట్గానే ఉన్నాయి. మీరు గుడిలో నుంచి బయటికి రాగానే బస్సు అయితే ఉండిద్ది. అండ్ గుడిలోకి వెళ్ళాలంటే హొసకోట నుంచి బస్సులు అయితే ఉన్నాయి. ఇక్కడ కార్ పార్కింగ్ ఉంది, బైక్ పార్కింగ్ కూడా ఉంది. మళ్ళీ మేము రిటర్న్ అయ్యేటప్పుడు ఒకటైతే చూసాము, సేమ్ అలాంటి టెంపులే. రోడ్డుకి మేము రిటర్న్ అయ్యేటప్పుడు రైట్ సైడ్లో ఉంది, సేమ్ అట్లాగే రెడ్ క్లాత్లో కోకోనట్ తీసుకొని అక్కడైతే అక్కడ టై చేశారనమాట. సో అలాంటి టెంపుల్ కూడా మధ్యలో ఇంకొకటి ఉంది. మేము వెళ్ళినప్పుడు సో ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారు చాలా మంది. మేము వెళ్ళింది సండే రోజు. సో క్రౌడ్ మేము వెళ్ళిన తర్వాత జనాలు వస్తానే ఉన్నారు. మేము రిటర్న్ వచ్చేటప్పుడు రిటర్న్ బస్సులు వెళ్తాయి కదా టెంపుల్కి, సో అవన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి. బస్సులు ఎంత ఫ్రీక్వెంట్గా ఉన్నా కానీ జనాలు అయితే అంత వెళ్తున్నారు, అంతమంది వెళ్తున్నారు. చాలా బస్సులు అయితే ఫుల్ అయిపోతున్నాయి. వెళ్ళే బస్సులు, వచ్చే బస్సులు, అన్ని బస్సులు అయితే ఫుల్గానే ఉన్నాయి. కొంచెం మీరు ఒక 5 మినిట్స్ లేట్ అయినా సరే సీట్ దొరకదు. సో అంతమంది అయితే ఉన్నారు. సండే కాబట్టి అంతమంది ఉన్నారు అనుకుంటా. వీక్ డేస్లో అయితే మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే మీరు ఎంత క్రౌడ్ ఉండిద్దో కింద కామెంట్ చేయండి. అండ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం అంటే గ్రౌండ్ లాగా ఉందన్నమాట. అంటే చుట్టుపక్కల పొలాలు కానీ అలాంటి కొంచెం దగ్గరలో లేవు. ఆ టెంపుల్కి కొంచెం దూరంలో ఇల్లు అయితే ఉన్నాయి. ఇది ఊరి చివర అయితే ఉంది టెంపుల్, ఊరు మధ్యలో కాదు. అండ్ మీకు పార్కింగ్ కానీ అక్కడ టాయిలెట్స్ కూడా ఉన్నాయి. అండ్ టాయిలెట్స్లో బాత్ చేయడానికి కూడా ఉంది, కానీ నాకైతే అంత నచ్చలేదు టాయిలెట్స్. కొంచెం బాత్ చేయడానికి 40 రూపీస్ అంట. హాట్ వాటర్ కూడా ఉంటాయంట. అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్పారు, నేనైతే అక్కడికి వెళ్ళలేదు కానీ అక్కడ కనుక్కున్నాను ప్రైజెస్. ఈ వెళ్ళే రోడ్డు కూడా
కొంచెం చిన్నదిగానే ఉంది. అంటే వన్ వే లాగే ఉంది. చిన్న రోడ్డు, విలేజెస్ కాబట్టి కొంచెం చిన్న రోడ్డే ఉంది. ఏదైనా బస్సు ఏమన్నా బస్సు వస్తే సైడ్కి ఆపుతున్నారు. అండ్ ఆ బస్సు వెళ్ళేదాకా వెయిట్ చేస్తున్నారు అనమాట. సండే అని చెప్పి ఇన్ని బస్సులు ఉన్నాయో మరి నాకైతే తెలియదు, కానీ మామూలు టైం అప్పుడు కూడా అంతే బస్సులు ఉంటాయేమో. బస్సెస్ అయితే చాలా ఉన్నాయి, ఫ్రీక్వెంట్గా తిరుగుతూనే ఉన్నాయి. సో మీరు ఈ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే బస్సెస్ అయితే ప్రాబ్లం లేదు. మీరు హొసకోట బస్ దిగంగానే బిఎంటీసీ బస్ స్టేషన్ ఉంది కదా, సో అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్, రోడ్డుకి అవతల సైడ్ లెఫ్ట్ సైడ్, సో మీకైతే ఈ బస్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. అక్కడ రాసి ఉండిద్ది ఆ బస్ మీదే కాటేరమ్మ టెంపుల్ కంబల్పుర అని. సో అక్కడికైతే డైరెక్ట్ టెంపుల్ దగ్గర తీసుకెళ్ళి మధ్యలో కూడా స్టాప్స్ ఉంటాయి. మీరు మధ్యలో విలేజెస్ అయినా సరే దిగవచ్చు. తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. తెలుగు వాళ్ళు కూడా నాకు 50% తెలుగు వాళ్ళు కూడా కనిపించారు. తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు, కన్నడ వాళ్ళు అందరూ అయితే వెళ్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ని విజిట్ చేసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ. థ్యాంక్ యూ.